అవిశ్వాస పరీక్షను అడ్డుకోవడమే బీఆర్ఎస్ బిగ్ ప్లాన్. గైర్హాజరైతే చాలు మళ్లీ చైర్మన్ గిరి మాదేనని ధీమాలో బీఆర్ఎస్ నేతలు. శతవిధాల చేసిన ప్రయత్నాలు విఫలం. చివరి అస్త్రంగా కోరం లేకుండా చేసేందుకు గట్టి ప్రణాళిక. విప్ జారీ చేస్తే రిజెక్ట్ చేసి మాజీ నేతకు షాక్నిచ్చిన కౌన్సిలర్లు. చేసేది లేక వారిని తీసుకొని గోవా టూర్లో శిబిరం నిర్వహణ. గోవా శిబిరంలో ఎంతమంది ఉన్నారనేది సస్పెన్స్. కోరం లేకుండా చేసేందుకు సరిపడా కౌన్సిలర్లు తమ వద్దే ఉన్నారంటూ బీఆర్ఎస్ ధీమా. అవిశ్వాసం వీగితే మళ్లీ చైర్మన్ గా కొరమోని నరసింహులు. బీఆర్ఎస్ వేసిన ప్లాన్స్ ఎంతవరకు ఫలిస్తాయనేది అందరిలో ఇప్పుడు ఉత్కంఠ. అవిశ్వాస పరీక్ష గడువు ముగిశాకే పట్టణానికి వస్తాం. ఈ నిర్ణయానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా కట్టుబడి ఉంటారనేది వేచి చూడాల్సిందే. అవిశ్వాస పరీక్షను ఫెయిల్ చేసేందుకు మాజీ నేత వ్యూహం ఫలించేనా? శనివారం వరకు ఆగితే కానీ బయటపడదు. శనివారం ఉదయం పట్టణ మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ రవినాయక్ అధ్యక్షతన నిర్వహించే అవిశ్వాస పరీక్షపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అవిశ్వాస పరీక్షకు కోరం వస్తుందా లేక గైర్హాజరుతో పరీక్షను వీగేలా చేస్తారా అనేది ఇప్పుడు కొత్త సమస్యగా మారింది. ఈ అవిశ్వాస పరీక్షపై నెలకొన్న ఉత్కంఠలో నెగ్గేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏకంగా బిగ్ ప్లాన్ వేసింది. ఇన్నాళ్లు అవిశ్వాస పరీక్షలో నెగ్గుతామని ధీమాగా ఉన్న బీఆర్ఎస్ ముందుగా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊహించని విధంగా నిరాశ ఎదురైంది. ఆ తర్వాత కౌన్సిలర్లను బుజ్జగించడంతో పాటు ఆఫర్ ఇవ్వడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది. సున్నితంగా అయితే మాట వినరనుకున్న మాజీ నేత ఏకంగా విప్తో షాక్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ కౌన్సిలర్లు విప్ను తీసుకోకుండా రిజెక్ట్ చేయడంతో మాజీ నేతకు గట్టి షాక్ తగిలింది. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవిశ్వాస పరీక్షను అడ్డుకోలేకపోతున్నామని అనుకున్న బీఆర్ఎస్ చివరి అస్త్రంగా అవిశ్వాస పరీక్షకు కోరం లేకుండా చేసేందుకు బిగ్ ప్లాన్ వేసింది. ఇందుకు గాను తమ పార్టీకి చెందిన 16 మంది కౌన్సిలర్లను తీసుకుని మాజీ నేత శ్రీనివాస్ గౌడ్ తన శిబిరాన్ని గోవాకు మార్చారు. గోవాలో వారికి కావలసిన సదుపాయాల్ని సమకూర్చడంతో వారంతా పండుగ చేసుకుంటున్నారు. వీరంతా ఈ నెల 27న నిర్వహించే అవిశ్వాస పరీక్షకు గైర్హాజరు అవ్వడమే వారి ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత రోజు వారంతా గోవా నుండి పట్టణానికి రానున్నట్లు సమాచారం. దీంతో అవిశ్వాస పరీక్షకు కోరం లేకపోతే సమావేశం వీగి మళ్లీ చైర్మన్ గా కొరమోని నరసింహులే కొనసాగుతారు. దీంతో తాము అవిశ్వాస పరీక్షలో నెగ్గినట్లేనని బీఆర్ఎస్ పార్టీ వేసుకున్న బిగ్ ప్లాన్. ఇది ఫలించేనా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. అవిశ్వాస పరీక్షకు కావాల్సిన కోరం ఉందంటున్న కాంగ్రెస్ 36 మంది కౌన్సిలర్లతో విజయవాడలో శిబిరం. అవిశ్వాసంపై బీఆర్ఎస్ అచర్ప్లా ప్లాన్ లో ఉందంటున్న కాంగ్రెస్. ఎలా ఎదుర్కోవాలో మా ప్లాన్స్ మాకున్నాయంటూ ప్రచారం. బీఆర్ఎస్ ను కౌన్సిలర్లు నమ్మే పరిస్థితిలో లేరనే ప్రచారం. అభివృద్ధి కోసమే తమ దగ్గరికి వచ్చారంటున్న కాంగ్రెస్. బీఆర్ఎస్ శిబిరంలో 10 మందిలోపే కౌన్సిలర్లు తప్పుడు ప్రచారంతో మభ్యపెట్టేందుకు చూస్తోందంటున్న కాంగ్రెస్. అవిశ్వాస పరీక్షను నిర్వహించి బీఆర్ఎస్ ను కూలుస్తాం గట్టి ధీమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ వేసే ప్రతి ప్లాన్ ను అడ్డుకుంటాం, ధీటుగా రాణించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్న కాంగ్రెస్. అవిశ్వాస పరీక్షను నిర్వహించి తాము నెగ్గుతామని అధికార కాంగ్రెస్ పార్టీ గట్టి ధీమాలో ఉంది. ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ విజయవాడలో నిర్వహిస్తున్న శిబిరంలో 36 మంది కౌన్సిలర్లు తమ దగ్గరే ఉన్నారని చెబుతోంది. అవిశ్వాస పరీక్షకు కావలసిన కోరం కంటే ఇంకా ఎక్కువే ఉన్నారంటూ బలమైన విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. గత వారం రోజులుగా కౌన్సిలర్లతో విజయవాడలో శిబిరం నిర్వహిస్తున్నామని, మాజీ మంత్రి ఎన్ని ప్రయత్నాలు చేసినా తామే గెలుస్తామని ధీమాగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక అవిశ్వాస పరీక్ష దగ్గర పడుతుంటే బీజేపీ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా నెమ్మదిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అంజయ్య, రామాంజనేయులు, చెన్నా వీరయ్యలు ఎక్కడికి వెళ్లకుండా పట్టణంలోనే ఉన్నారు.
ఏ పార్టీ నెగ్గినా తమకు వైస్ చైర్మన్ ఇచ్చేవారికే తాము మద్దతిస్తామంటూ జోరుగా ప్రచారం చేసుకుంటుంది. ఇక ఎంఐఎం పార్టీ విషయానికొస్తే ఎవరికి మద్దతిస్తుందనేది అయోమయంగా నెలకొంది. వారికి ఏ పార్టీ వారు ఫోన్ చేసినా మా మద్దతు మీకేనంటూ చెబుతున్నారట. కానీ వీరు చివరికి ఎవరికి మద్దతు ఇచ్చే అండగా నిలుస్తారనేది సస్పెన్స్గా మారింది.